మా నిన్నీటి కథలకు స్వాగతం. అనగనగా ఇక కథ మొదలెడదామా? సాయంత్రం స్కూల్ అయిపోగానే బిన్ను ఇంటికి వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మ రేపటి నుండి నాకు దసరా సెలవులు అని చెబుతుంది. వెంటనే బిన్ను వాళ్ళ అమ్మ అవునా, అయితే మనం ఈ సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అని చెబుతుంది. అప్పుడు బిన్ను ఎంతో ఆనందంగా ఎగిరిగంతేస్తుంది. బిన్ను మరియు వాళ్ళ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అమ్మమ్మ ఇంటి ముందు అందరూ పువ్వులతో బతుకమ్మను పేరుస్తున్నారు. అది చూసిన బిన్ను అమ్మ ఏంటి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు గంగ వాళ్ళు బతుకమ్మను తయారు చేస్తున్నారు అని చెబుతుంది. బతుకమ్మన అంటే దేవతనా? దేవతను పూలతో పూజిస్తాం కానీ పువ్వులతో దేవతను చేయడం ఏంటమ్మా? అసలు దీని వెనకాల ఉన్న కథ ఏమిటి అని అడుగుతుంది. ఇదంతా వింటున్న అమ్మమ్మ నేను చెప్తాను రా అమ్మ అని పిలుస్తుంది. బతుకమ్మకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. మన బతుకమ్మ పుట్టుక వెనుక ఎన్నో ప్రాచీన కథలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఒకప్పుడు చోళరాజు దేవతల్ని ప్రార్థించి ఒక ఆడపాప కోసం కోరుకున్నాడు. దేవతలు ఆయన కోరిక తీర్చి ఒక అందమైన అమ్మాయిని పుట్టించారు. ఆ పాప పేరు బతుకమ్మ అని పెట్టారు. బతుకు అంటే జీవం, అమ్మ అంటే తల్లి, అంటే జీవం ఇచ్చే తల్లి అన్నమాట. ఈ బతుకమ్మ పండుగలో మనం వేసే పూలు అన్నీ ఔషధ గుణాలున్న పూలు. తంగేడు, గుమ్మడి, గునుగు, బంతి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, ఇంటికి శుభం తీసుకొస్తాయి. మన ఊర్లోని ఆడవాళ్ళంతా కలిసి ఈ పూలతో బతుకమ్మ కట్టి పాటలు పాడుతూ ఆడుతూ అమ్మవారిని పూజిస్తాం. ఇది ప్రకృతికి నమస్కారం చేసే విధానం. ఈ బతుకమ్మకు ఎన్ని కథలున్నా అక్క చెల్లెళ్లను ఒక చోట చేర్చి పూలను పేర్చి ప్రేమగా అమ్మవారిని పూజించడమే ఈ బతుకమ్మ యొక్క ప్రాధాన్యం. అమ్మమ్మ ఎంత బాగుంది కథ. అంటే బతుకమ్మ పండగ అంటే కేవలం ఆటపాటలే కాదు, అమ్మవారిని ప్రకృతిని గౌరవించడం కదా. అమ్మమ్మ అమ్మమ్మ ఈ బతుకమ్మ ఎన్ని రోజులు ఆడుతాము అని బిన్ను అడిగింది. అప్పుడు అమ్మమ్మ ఈ బతుకమ్మని 9 రోజులు ఆడుతాము, ఒక్కో రోజు ఒక్కో విశిష్టత ఉంటుంది అని చెప్పింది. ఇదన్నమాట మన బతుకమ్మ కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే 9 రోజుల బతుకమ్మ విశిష్టతను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అయ్యో మర్చిపోయాను, పక్కనున్న గంట గంట మీరు కొట్టారనుకోండి, మేము ఇలా కథలు అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి.